అమ్మా ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు అత్యంత మూర్ఖుడు అనే కథ చెప్పుకుందామా? కృష్ణదేవరాయలు గారి రాజ్యంలో అంట ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరుపుతారు. ఆ వింత పోటీ ఏంటంటే ఎవరైతే అత్యంత మూర్ఖుడో వాళ్ళకి ఒక 5,000 రూపాయలు ఇస్తారనమాట. 5,000 రూపాయలు ఇస్తారు, వాళ్ళని సత్కరిస్తారు. ప్రతి సంవత్సరం ఎవరు గెలుస్తారు? తెనాలి రామకృష్ణనే గెలుస్తారు. ఈసారి ఎలాగైనా ఆయన్ని గెలవనివ్వకూడదని ఆ సభలో ఉండే కొంతమంది ఒక స్కెచ్ వేస్తారు, ఒక ప్లాన్ వేస్తారు. ఏమని? తెనాలి రామకృష్ణ గదిలో ఉండగా బయట గడి పెట్టమని అక్కడ ఉండే ఒక భటులకి డబ్బులు ఇచ్చి చేయిస్తారనమాట. అది వాళ్ళ ప్లాన్, చేయిద్దామని. ఈ పోటీ మొదలవ్వగానే తెనాలి రామకృష్ణ ఏదో పని ఉందని ఒక గదిలోకి వెళ్తాడు. వెంటనే ఆ భటుడు గడేసేస్తాడు. ఇక్కడేమో పోటీ జరిగిపోతూ ఉంటుంది. పోటీ అంతా అయిపోయాక అప్పుడు వస్తాడు తెనాలి రామకృష్ణ బయటికి. అప్పుడు కృష్ణదేవరాయలు అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు రామలింగ, ఇక్కడ పోటీ జరుగుతుంది కదా అంటారు. అదే ప్రభు, నాకు ఒక 1,000 రూపాయలు కావాల్సి వచ్చింది, దానికోసమని వెళ్ళాను అంటాడు తెలివిగా ఆలోచించి. ఇక్కడ 5,000 రూపాయల పోటీ జరుగుతుంటే నువ్వు 1,000 రూపాయలకి వెళ్ళావా అంటాడు. అవును ప్రభు, నేనేం చేసేది, నేను మూర్ఖుడిని అంటాడు. నువ్వు మామూలు మూర్ఖుడివి కాదు, అత్యంత మూర్ఖుడివి అని నోరు జారుతాడు. అంటే ప్రభు, ఈ పోటీ నేనే గెలిచినట్టు కదా అంటాడు. అదెలా అంటే మీ నోటి గుండానే నేను అత్యంత మూర్ఖుడిని అని అన్నారు, కాబట్టి ఈ 5,000 బహుమతి ఎవరికి చెందాలి, నాకే కదా అంటాడు. అప్పుడు కృష్ణదేవరాయలు గారు అవును నిజమే అని చెప్పి ఆయన్ని పొగిడి ఆయన్ని సత్కరించి 5,000 రూపాయలు ఆయనకి ఇస్తారు. సభలో ఉండేవాళ్ళు షాక్ అవుతారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.